పసుపు తోరణాలు కట్టారు, అవి తొలగించమని కూడా చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతిగా ఉంటుంది. నారా లోకేష్ గారు రాత్రే అవన్నీ తీసేయండి ఎక్కడైతే ఉన్నాయో అని చెప్పినాడు. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడే చూశాను నేను ఎక్కడో సోషల్ మీడియాలో, మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం ఇళ్ల మీద జెండాలు కడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతూ ఉండా, మేము ఎంతో విజ్ఞతతో కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారిని గౌరవించి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న పచ్చ కండవాళ్ళని తొలగించేసాం. అయితే ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, అసలు ఈ వైఎస్ఆర్ విగ్రహాలకు మీరు అనుమతులు తీసుకున్నారా అని అడుగుతూ ఉండా. అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు కట్టి మా విగ్రహాలన్నీ కూడా పచ్చతోరణాలతో నింపేశామని మాట్లాడే హక్కు ఉందా మీకు? హక్కు లేకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్ల వెంబడి ఎక్కడ చూసినా సర్కిళ్లకు పర్మిషన్ లేకుండా కట్టారు. ఈరోజు అయినా ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే తిరుమల తొలి గడప దేవుని కడప అని చెప్పి ఈ కడప పేరును పోకుండా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి నామకరణం చేశాడు. అంటే కడప అనేది ఒక పవిత్రమైన ప్లేసు, దీనికి ఒక పవిత్రత ఉంది. ఇది కడప నామకరణం తీయకూడదు. అట్లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి కడప తీసేసి వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టుకుంటారు. అయినా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప ప్రజల ఆకాంక్షల మేరకు, కడప ప్రజల మనోభావాల అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాడు. అంటే వైఎస్ఆర్ పేరు తొలగించలేదు అనే విషయాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఉండా. అంటే ముఖ్యమంత్రి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన కాంటెంపరీగా ఉన్నాడు, ఏదో ఆ రోజు ఏదో ఆ ఉద్దేశంలోనో ఎందుకో ఆ పేరు పెట్టారు. అనవసరంగా ఆ పేరు తొలగించి మనకెందుకు చెడ్డ పేరు అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కడప పేరును పోకుండా మళ్ళీ కడప పేరును చేర్చుతూ జీవో ఇవ్వడం కడప ప్రజలు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు. అంతే తప్ప ఏదో మీ విగ్రహానికి తెలుసో తెలియకో ఎవరో తోరణాలు కడతారని చెప్పి తెలుగుదేశం ఇళ్ల మీద జెండాలు కడతారా? అసలు ఆ వైఎస్ఆర్ విగ్రహాలకు అనుమతులు ఉన్నాయో లేదో మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను అడుగుతూ ఉండా. తీర్మానాలు జరుగుతున్నాయి, ఇంకా తీర్మానాలు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏదైతే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు 6 సూత్రాల తీర్మానాలు ప్రవేశపెట్టారో ఆ తీర్మానాలన్నింటి మీద సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పార్టీలో సంస్కరణ తీసుకురావడం, మార్పు తీసుకురావడం, యువతను ఎప్పటికప్పుడు కొంత శాతాన్ని పార్టీలోకి ప్రోత్సహించడం ఇది ఆనవాయితీగా జరుగుతోంది. దాంట్లో భాగంగా నారా లోకేష్ గారు ఒక అడుగు ముందుకేసి కొన్ని కొత్త సంస్కరణ తీసుకురావడం పార్టీలో భవిష్యత్తుకు మంచి జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ.